2 నిమిషాలు నాన్న, 2 నిమిషాలలో అంత అయిపోతుంది. ఊళ్ళల్లో ఆడపిల్లలు ఎంత ఎంత అందంగా ఉంటారు, వాళ్ళకన్నా మంచి అందంగా ఉండాలి కదా. నీకు చెల్లి పుడితే నీలాగానే అందంగా తయారు చేద్దామని చెప్పి ఇగో నిన్ను కూడా తయారు చేస్తున్నారా? అవునా? అవును, నేను చూసుకుంటా. ఇంకా మంచి రెడీగా. అమ్మా నేను హీరోయిన్గా ట్రై చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చురా. మరి నా హీరో ఎక్కడున్నాడు? హీరో అంటావేంట్రా? నేను ఊరికే నిన్ను ఆడపిల్ల లెక్క తయారు చేసుకుంటున్నా, నాకు చూసుకోవాలనిపించింది కాబట్టి. సరేలే అమ్మా, నీకు కూడా కుళ్ళు పో, నేనే రెడీ అవుతాలే పో. నా చెల్లి కూడా కుళ్ళుకోవాలి, పుట్టబోయే చెల్లికి. నా లిప్స్ చూడు సామి, నా బుగ్గలు చూడు ఎర్రగున్నాయి సామి. వెనకాలేదు కనిపిస్తుంది. ఓహో, నువ్వు అద్దంలో కనిపించేది. సారీ, కుళ్ళుకోవద్దులే దా. బాలే, నేను ముగ్గేసొత్తా పొయ్యి మరి బాయ్. ఇక్కడుండు, నేను ముగ్గేసొత్తా. ఒక లాలీపాపు ఇంకో లాలీపాపే తినాలి. లాలీపాప్ కావాలి. ఇప్పుడు పెట్టుకో. ముఖ్యమంతా ముగ్గు, నేను 16 వెళ్ళిపోయా. చాలా అందంగా ఉన్నా కదా ఈరోజు. నన్ను చూసి శ్రీదేవి గారు ఉంటే ఈ పాటికి కుళ్ళుకొని చచ్చిపోయేవారు తెలుసా? అదేంటి ఊక్లాకి కొడుకే కదా, వాళ్ళ ఇంటి ముందర అమ్మాయి ముగ్గేస్తుంది. అబ్బా నా సిగ్గెత్తుంది, దిష్టి తగిలింది. మీ చూపులు నా ఈపు కూర్చుకుంటున్నాయి. అందంగా పుట్టుడు నేను చేసుకున్న తప్ప, ఆ దేవుడు తప్పు. ఎవరు నాకు దృష్టి పెట్టొద్దు. అమ్మ, నా అందాన్ని అందరు చూసేస్తున్నారు. నాకు సిగ్గెత్తుంది, నేను వెళ్ళిపోతా. నాకు సిగ్గెత్తుంది. ఈ ఊర్లో ఈ ఇంట్లో అందంగా నేనే కాబట్టి పుట్టింది, ఇంకెవరు పుట్టలేదు కాబట్టి దిష్టి పెడుతున్నారు. అప్ప కుళ్ళుకొని చావండ్రా మగల్లరా. कहीं को स्कूटी लेन चला रही को तो तांडे में तांड रही से नु देखो केवड़ देख रही देखो या कहीं देख रही थी कने दीटी कोंती कहीं में स्कूटी चलाई जो कोनु देख रही मन काट तो डोळा काढता तम कहीं जो देख रही बापू तम कारो देखो जो देखे लागी बाइलो के स्कूटी कन नहीं चालू कर ले केवड़ जा పొద్దునే ప్రాణం పెట్టిన ఏడ పెట్టినావు ఊక్ల వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిగా ముగ్గేస్తుంది, పోయి చూసి వస్తాను. ఇగో వచ్చినారు అందరూ. ఎందుకు రారు? మీరు వస్తారు, టైంకి వచ్చేస్తారు. కరెక్ట్ టైంకి వచ్చేసి నన్ను చూస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది, గద్ద మీద నుంచి వస్తుందా, గుర్రం మీద నుంచి వస్తుందా, కుక్క మీద నుంచి వస్తుందా, పిల్లి మీద నుంచి వస్తుందా అని. ఈ రోజు బండి మీద నుంచి పాలు పోయడానికి పోయినా ఊర్లో గేదెలు తీసుకున్న 4 పాలు ఇస్తున్నాయి. గేదెలు మంచిగా పాలు ఇస్తుంటే పాలు పోసేసి వద్దామని చెప్పేసి పోయినా. ఏం చేస్తాను, మొగుడు లేని పరిస్థితి ఇట్లానే ఉంటది. ఇంట్లో ఆడది అన్ని పనులు చేసుకోవాలి కదా. మీరు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చూస్తున్నారా ఛానల్ ని? నచ్చుతున్న ఎపిసోడ్లని ఇట్లానే చూస్తుండండి, గుద్దుతూ ఉండండి, గంట పెట్టండి. మళ్ళీ గుద్దవద్దు, ఒకసారి గుద్దండి. నచ్చితే కామెంట్లు పెట్టండి. తర్వాత అవి అని నాకు అర్థం కాదు. ఊకలా వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఉన్నంత, ఊకలాకి ఆడపిల్ల ఎప్పుడు పుట్టింది? ఆడపిల్ల లేదు వాడికి. ఆడొక్కడే ఉన్నాడు, ఇంత గుజ్జు అంతా ఉంటాడు. గేర్లా ఎంత ఉంటది అంత ఉంటాడు. ఆడపిల్ల ఎక్కడుంది? ఇది పోయింది కదా అమ్మంగా, నేను కూడా పోతా. ఆడపిల్ల ఉందంటే ఎవరింట్లో ఏం ఉడుకుతుందో నాకు కడుపులో ఉడుకుతుంది. ఎవరింట్లో ఏముందో, నా ఇంట్లో ఏం లేకపోయినా పక్కాడి ఇంట్లో ఏముందో అనేది నాకు తెలుసుకోవాలని, మీ అందరికి చెప్పాలని నాకు కూడా ఉంటది కదా. పోయి చూసి వస్తా. ఊకలా ఇంట్లో ఆడపిల్ల ఉందంట. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా, నువ్వు దిగులు పెద్దకమ్మా. నా కూతురు ముద్దు మందారం. కొంత ఎంత స్వీట్ ఉంది కదా, అమ్మ ఎంత స్వీట్ ఉంటుందో ఒక్కసారి పిలవరాదు, చూస్తా. అమ్మ ముద్దు మందారం ఆంటీ ఊకే నేను చూడాలంటుంది, ఒకసారి వచ్చిపోమ్మా. ఏంది కనిపించదు కూడా కనిపించలే, గట్ల మాయమైపోయింది. అది అలా అయ్యకన్నా స్పీడ్లే. నా కూతుర్ని 10 సార్లు పిలిస్తే ఒక్కసారన్నా రాదు. ఓ కొందరు ఉన్నారు, ఒక్కసారి పిలిస్తే 10 సార్లు వస్తూనే ఉంటారు. వస్తారు నీ ఆస్తి మొత్తం తినడానికి వస్తారు.
10 సార్లు వస్తారంట నీ 10 సార్లు చల్లగుండా. ఏందే పాలడబ్బ పెద్ద పట్టుకొచ్చినావు? ఏం చేయాలి హొక్కి? అది పాలు బర్రెలు తీసుకున్నాను కదా, 4 బర్రెలు తీసుకున్నా. పాలేమో 5 లీటర్లు ఇస్తున్నది బర్రె. అమ్మో నీకు బాగా అదృష్టం కలిసి వచ్చినట్టుంది. అవును, నువ్వు ఇవ్వవు ఎందుకో పాలు? నేను ఇస్తానే. సరే గాని ఎడ తెచ్చినావు? మంచిగా ఉన్నాయి. మార్కెట్ లో పోయి తెచ్చిన ఇందాక పోయి. అవునా, ఎత్తుకొచ్చినావేమో అనుకున్నా. తోటల పడ్డావాట పోయి? తోటల పడ్డది, కాలు జారి కింద పడ్డానే. అయ్యో, తోటల కాలు జారుతావు, ఊర్లో కాలు జారుతావు, పోరగాలని చూస్తే కాలు జారుతున్నావు. ఈ మధ్య మంచి కాలు జారుతున్నావు. ఏ నీకు మెంటల్ ఉన్నట్టుంది. నాకు మెంటల్ కాదు, మాట్లాడతావేంటి వచ్చినప్పుడల్లా? మొత్తం కిడ్నీతో కొట్టి సింపుతా. మెంటల్ గింటలు అంటూ మెంటల్ ముండా ఎప్పుడు చూడు నా మీద పడి ఏడుస్తావేంటి నువ్వు? ఏదో నాకు ఈమె అంటున్నది, మీ ఇంట్లో ఎవరు ఆడపిల్ల ఉన్నదని అన్నారు. ఎవరున్నారు ఆడపిల్ల? నిజంగానే మా ఇంట్లో ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల ఉందా? ఏడ ఉంది? ఇంట్లో ఏం చేస్తుంది ఆడపిల్ల? ఇంట్లో ఏం చేస్తుందంటే ఏం కోడలి పిల్లని చేసుకొచ్చినావా ఏంటి? నువ్వు చూస్తే నువ్వే పరిచయం అయితే ఎవరికేనా? ఆ పిల్లు ఒకసారి చూస్తా. ఆమె అంత అది ఏమంటారు అనుకుంటా పరిగెత్తుకుంటా వస్తున్నది, ముద్దుకున్నది పిల్ల అని. ముద్దుకున్నది అంటే నాకు కూడా చూడబుద్ధి అయింది. ఒకసారి పిల్ల ఏడుంది? అది ఏం పేరు? దాని పేరు ఏమందారం? ముద్దమందారం కాదు, గుద్దమందారం పెట్టాల్సింది దాని పేరు. నోటికి వచ్చినట్టు మాట్లాడకే, సంపు పడదెగుతా. ముద్దమందారా అమ్మా, ముద్దమందారం ఒకసారి రామ్మ ఇక. చూడు బావయ్యో, చిలక చిత్తమైన చెట్టు, నాన్న చూడు బావయ్యో. ఎవరిది? కొట్టింది అమ్మానా? మీ గుత్తిగాడా? గుర్తుపట్టినవా? అయ్యో గుర్తుపట్టం అనుకున్నానే నేను. దూరం అక్కడ బాగున్నా కదా బంజారా బాయ్. ఆ పైన పువ్వు స్టైల్. ఇగో ఇది ఇప్పు, ఇది అప్పు, ఇది ఇప్పు, ఇది అప్పు, అప్పు బాగున్నా కదా? అరే అది పరిచయం అవుతుందిరా. కుళ్ళు నేను అందంగా ఉన్నా కదా? చాలా అందంగా ఉన్నాడు కదా. లేదా పువ్వు అక్కడ పెట్టిన జుట్టు లేదుగా నీకున్నట్టు. ఆడపిల్లకి జుట్టు హిప్పు అప్పువా? ఏది హిప్పు ఏది అప్పు? ఇది అప్పు, ఇది ఇప్పు, ఇది అప్పు. ఒకసారి దాన్ని కూడా ఏమంటారా డాన్స్ చూద్దాము. అది రాదు. లేదు ఓకే. ఆడపిల్ల పుట్టకపోతే కొడుకుని ఆడదాన్ని చేసేస్తావా? నెక్స్ట్ ఆడపిల్ల ఉడతదని ఇగో ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఏం పేరు పెట్టినావు? ముద్దమందారం. దాని ముద్దమందారం అది పెద్ద ముద్దమందారం లాగుంది. నన్నేమన్నాను కానీ నా బిడ్డనేమన్నా ఊకొని చెప్పి మొగోడేమో ఊరి మీద పంపించినావు, పిల్లోడేమో ఇట్లా ఎందుకు తయారు చేస్తున్నావు? పెళ్లికి వచ్చిన కొడుకుకి ఆ పెళ్లి చేసుకుని వాడు పెళ్లి సంసారంకి పరికి రావాలా వద్దా? వాడు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏదో ఒకటి ఏమమ్మా టీచర్ అమ్మా, నువ్వు చెప్పావేమి? పిల్లగాడికి ఇలా ఆడపిల్లల ఫ్రాకేసేసి పైన పువ్వు పెట్టేసి హిప్పు అప్పు అంటున్నది. అది నేను పెట్టుకుంటే నీకేమి? నువ్వు పెట్టుకోరాది ఒకటి పైన పువ్వు ఇంగిటి చూస్తే ఎట్టుంటా? దానికి పూల తోటే లేదు, మళ్ళీ పూలు ఎందుకు? నీ పక్కన ఉంటే నాదేదో మతి తిరుగుతుంది, నాకు మతిపోతున్నట్టు అనిపిస్తుంది. చూస్తేనే మాకు అందరి పోతుంది. మేము చెప్పుకున్నామా బయటికి? ఏం పోయే కాలం వీళ్ళకి నాకు అర్థం కాదు. నీకేం పోయే కాలం రా? ఇట్లా మంచిగా ఉండకుండా, చదువుకోకుండా, ఒక మంచి ఆడపిల్లని చూసుకొని పెళ్లి చేసుకోకుండా ఇట్లా తయారైనావు. అవును, మా అమ్మకి ఆడపిల్ల అంటే ఇష్టం. సో ఒకసారి చూసుకుంటుందని నేను కూడా ఈ డ్రెస్ చేసుకున్నా. ఇప్పుడు చూడ నీకు అందంగా లేడు నా కొడుకు. కుళ్ళే దీనికి చెంప మీద ఏం రాసినావు? అట్లా కొట్టినందుకు వచ్చి మమ్మీ కొట్టింది. మమ్మీ చెంప మీద ఇట్లా ఎర్రగా అయింది ఎందుకు? లిప్స్టిక్ రాసిన. లిప్స్టిక్ ఉందా? అది కోతి ముడ్డి ఉన్నట్టుంది దాని లిప్స్టిక్. రాసుకొని వచ్చిన నా పెదాలు నేను అచ్చమ్మ మూతిలా నీ మూతి మా ఇంటి గల అచ్చమ్మ ఉంటది అనేసుకొని అట్టుంది నీ మూతి. నన్నంటవా? నా మూతి దేవుడు ఇచ్చినది కానీ నీకేం రా? భోగం వేసేసినావు నువ్వు మొత్తం. నీ మూతి మీద గొట్టబరు కుదుతా. నా మూతి గురించి మాట్లాడతావేంది?
ఇది బట్టలు వేసినా కూడా బరి తెగిన ఆడది ఉన్నట్టుంది ఇది బర్రెకి బట్టలు వేసినట్టుంది దీనికి సిగ్గు ఉందా నీకు నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది నీ సిగ్గు చూస్తుంటే ఒక్కసారి ఊరి బయట తీసుకుపోయి నా కూతుర్ని చూపి కుక్కలు ఎంబడి పడతాయి చింపుతాయి బట్టలని నీ ఎమ్మడైనా కుక్కలు పడతాయి కదా నా కూతురు ఎమ్మడ ఏం పడాయి నువ్వేమో ఇస్త్రీ కొట్టి చీర కట్టినావు దీనికేమో ఎక్కడ అడుకొచ్చిన ఫ్రాక్ కట్టేసినావు మీ ఒక పని చేయి నీ ఆయనకేమో అది నీ నైట్ ఉంటది కదా నైట్ తొడిగిచ్చు ఏ బంజారా బాయ్ మా నాన్న ఎందుకు వేసుకుంటాడు నైటీ నువ్వు వేసుకున్నావు కదరా ఫ్రాకు నువ్వు ప్యాంటు చొక్కా వేసుకో అయితే నేను ఎందుకు వేసుకుంటా పాయింట్ మా నాన్న ఎందుకు వేసుకుంటాడు నైటీ ఎందుకు వేసుకుంటాడే అంత కుళ్ళు ఎందుకు మా మీద చూడు చాలా అందంగా ఉన్నా అందుకే కదా కుళ్ళు నువ్వు ఎట్టుందో తెలుసా నీ ముఖము నువ్వు వేసుకోయే గౌను లంగా జాకెట్ మా నాన్న కాలేస్తా నీకెందుకే మా నాన్న వేసుకోడు నువ్వు వేసుకో నేను ఇస్తా నా ప్యాంటు చొక్కా నైట్ వేసుకో అంట నైట్ పిచ్చి పడేస్తాం. దీన్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది మా ఊర్లో ఒకటి ఉండేది బోలేంగి ఇట్లే ఉండేది నీలాగే బోలేంగి నువ్వెట్టుంటది తెలుసా జనాలందరికీ దగ్గర ఇగో చూడు అచ్చమ్మ ఉంటది మా ఇంటి వెనకాల ఇలా మూతి పెట్టుకొని ఇలా కళ్ళు వేసుకొని అచ్చమ్మ గుయ్ అట్టుంది నీ మొఖం మమ్మల్ని తిడతావా ఓకే ఒక పని చేయి ఆ బోర్డు లెంగితే గడికి ఇచ్చి పెళ్లి చేయి దీనికి గానికి ఇచ్చేది చేస్తేనే మంచి అమ్మాయిని చూసి మంచి సంప్రదాయంగా పెళ్లి చేస్తా సంప్రదాయంగా చేస్తావా నువ్వు సంపురి మోహన్ దానా ఎక్కడ చేస్తావు ఆడపిల్లకి మొత్తం బట్టలు వేసేసి వీడికి మొత్తం ఇంత ఎర్రగా పూసుకున్నావు నీ గల్లీలో తిరిగే వాడు పోసుకున్నావు నువ్వు పెద్ద ఐశ్వర్య రాయి అని నీ రాయి చూడ్డానికి వచ్చినారా నేను నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లా చేయకండి చూసావా భోగమాట ఆడినట్టుంది వీళ్ళ చూస్తుంటే అంత కథ తల్లి కొడుకు ఇద్దరు కలిసి చూసారా ఊరంతా ఎవరికైనా నేర్పియగలరు ఊర్లో కొడతారు కుక్కను కొట్టినట్టు కొడతారు ఊర్లో అయినా టీచర్ నాకు అర్థం కాదు నువ్వేంటి వచ్చి సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకి నాకేమో బయట ముద్దుగా ఉంది అని ఇది ముద్దుగా ఉందా గుద్దులాగా ఉంది ఇది గుద్దులాగా అంటే గుద్దుతా గోడ పెట్టి నాకెందుకే గోడ పెసి కుడతావు ఏ అని వస్తుంది దాన్ని చూస్తే ఏమో మరి చూస్తే ఆడపిల్లలాగానే ఉంది కానీ బంజారాబాయ్ భయపడ్డది సంతోషంగా ఉంది ఉంది సంతోషం సల్లీలు పోసుకో సంతోషపడతావు ఎక్కడ తిరగకరా బయట తిరగకు కుక్కలు ఎంబడబడతాయి అంత అమ్మా ఆ బంజారాబాయ్ వెళ్ళిపోయింది మా బయటికి పోతే ఊరోళ్ళందరూ చూసి అదోలాగా వింత జంతువులాగా నన్ను చూస్తున్నారమ్మా బంజారాబాయ్ ఇంటి పక్కన కుక్క ఉంది కట్టలేదు అది కూడా ఖరాబ్ పోయింది ఏంది డ్రెస్ ఏందమ్మా ఆడపిల్లలాగా నాకు నచ్చటం లేదమ్మా రోజు ఆడపిల్ల కోసం ఆడపిల్లలాగా ఉండాలని చేసుకున్నాను ఇంట్లో పోయి మళ్ళీ ఒక్క రోజా ఇప్పటికి చాలా చూసిన చాలా తిట్లు కొడుతున్నా సరే అయితే ఇంట్లో పోయి ఇప్పేసి సర్లే అదే గుర్తి ఎట్లా పడితే అట్లా లంగా లేపకూడదురా లోపలికి పోయి ఇప్పుకోపో సరే అమ్మా నా కొడుకు మీద ఊరోళ్ళ కళ్ళంతా పడ్డాయి ఇక కళ్ళంతా దిష్టి పోవాలంటే ఏం చేస్తావు ఒక కోడిని అయితే పోయాల్సిందే ఇక సాయంత్రం కోడి వస్తా బగారన్నం వండుతా ఇక ఎవ్వరు రాకముందే అన్న నువ్వు ఇద్దరు వచ్చి తినిపోరు ఒకవేళ వాసన వచ్చిందనుకో బంజారాబాయ్ ఉరికొస్తుంది ఇక అమ్మో ఎవరు చికెన్ చేసుకోరు మటన్ చేసుకోరు దాని కళ్ళంతా మా ఇంటి మీద ఉంటాయి ఇంకా వచ్చి తినిపోక జరా లేట్ అవుతుంది జరా